సార్ అందరికీ నమస్కారం. మన గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారము చైల్డ్ ఇన్ఫో అంటే ఈఎంఎస్ స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో మనకు ఒక కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక విద్యార్థులని స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ అనేటువంటి ఆప్షను ఇవ్వడం జరిగింది సార్. ఈ ఆప్షన్ ద్వారా ఈ విద్యార్థిని మన పాఠశాల నుంచి అంటే 2వ తరగతి అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే 5వ తరగతి తర్వాత 8వ తరగతి ఇట్లా పూర్తి అయిపోయినటువంటి వాళ్ళని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయగలుగుతాను, ఒకసారి గమనించగలరు దయచేసి. సార్ ముందుగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము సర్వీసెస్లో స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ సార్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే మన క్లాస్లో అంటే ఆ స్కూల్లో 5వ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 4 ఉన్నారు సార్ మొత్తంగా. సో ఈ విద్యార్థుల్ని ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్కి పంపిస్తున్నాము, ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేటువంటి పైన ఐకాన్ పైన క్లిక్ చేస్తాం సార్. ట్రాన్స్ఫర్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వితిన్ మండల, వితిన్ డిస్ట్రిక్ట్, వితిన్ స్టేట్, వితిన్ అవుట్ సైడ్ స్టేట్. సో ఇప్పుడు వితిన్ మండల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సార్. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ పేరు, మండల్ పేరు, అలాగే మన మండల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి సార్. ఇలాగా ఎగ్జాంపుల్ ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. సత్యసాయి నగర్ స్కూల్ నుంచి సుందరయ్య నగర్ హై స్కూల్ ఎగ్జాంపుల్ దగ్గరలో ఉంది సార్. అంటే ఉదాహరణకు తీసుకుంటున్నాను నేను. ఇది 262 డైస్ కోడ్ 2139 శ్రీ గణేష్ మున్సిపల్ హై స్కూల్ సుందరయ్య నగర్. ఇంద్రమకాలం శ్రీకృష్ణ కాకతీయ బాలయేషు 272 సో ఇక్కడ శ్రీ గణేష్ మున్సిపల్ హై స్కూల్ అనేటువంటిది సత్యసాయి నగర్ స్కూల్కి దగ్గర సార్ హై స్కూలు. సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిలోమీటర్స్లో కూడా మనకి ఏరియల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్రెజెంట్ అండ్ ప్రమోటెడ్ స్కూల్ ఇన్ కిలోమీటర్స్ ఉంది సార్. సో ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం. ఇది ఉదాహరణకు చేస్తున్నాను సార్. వాళ్ళు మళ్ళీ అదే స్కూల్కి వెళ్తారని కన్ఫర్మ్ లేదు. ఇది చేసేటప్పుడు ముఖ్యంగా పేరెంట్ నుంచి మనం ఒక డిక్లరేషన్ తీసుకోవాలి. సో ఈ పిల్లవాడు ఎగ్జాంపుల్ భీంపాటి బాలకృష్ణ అనేటువంటి అబ్బాయి శ్రీ గణేష్ మున్సిపల్ హై స్కూల్కి వెళ్తాడు అనేటువంటిది ఒక డిక్లరేషన్ తీసుకొని ఆ డిక్లరేషన్ బేస్ చేసుకొని మనం ఇది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సార్. నేను ఒకసారి ఇది సబ్మిట్ చేస్తాను సార్. సబ్మిట్. సో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ప్రమోట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎస్, ఓకే పైన క్లిక్ చేస్తాం. సో ఓకే పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఆ పిల్లవాడిది సెలెక్టెడ్ స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ప్రమోటెడ్ టు సో అండ్ సో స్కూల్ అంటే ఆ సుందరనగర్ హై స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ ఆ స్కూల్ లాగిన్ వేసి మళ్ళీ అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఈ ఏదైతే మనము ఇందాక ట్రాన్స్ఫర్ చేసామో అదే ఆప్షన్ వాళ్ళకు కూడా అక్కడ కనిపిస్తుంది. ఎలా ఉంటుంది సార్ అంటే ట్రాన్స్ఫర్ అండ్ మ్యాప్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ద్వారా ఆ స్కూల్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అండ్ యాక్సెప్టేషన్స్. సో ఇక్కడ చూడండి సార్, ఇదే స్కూల్లో ఉండదు కాబట్టి మనకు కనిపించదు. సో ఏదైతే 90262 డైస్ కోడ్కి పంపించామో ఆ స్కూల్లోకి వెళ్ళి యాక్సెప్ట్ చేయాలి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఆ స్కూల్ లాగిన్ అవుదాం సార్. సో ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసామో ఆ స్కూల్ది మనం క్లిక్ చేసాం సార్. సో ఆ స్కూల్ లాగిన్ అవుతున్నాం. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ సుందరనగర్ హై స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అయ్యాను సార్. ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్. సో ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్లోకి వెళ్ళాము. ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది సార్. ఇక్కడ చూడండి కనిపిస్తున్నారు. సో ఎవరు, భీంపాటి బాలకృష్ణ అనేటువంటి పిల్లవాడిని 6వ తరగతికి మనం ఇక్కడ పంపించామన్నమాట. సో టిక్ మార్క్ పైన క్లిక్ చేసి సో
ఈ పిల్లవాడి పైన టిక్ మార్క్ చేసి క్లిక్ చేసి యాక్సెప్ట్ అని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా సెండ్ బ్యాక్. సో ఎనికి కొడితే మళ్ళీ అదే స్కూల్లోకి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. సో మన స్కూల్లోకి చేరలేదనుకోండి సెండ్ బ్యాక్ పైన క్లిక్ చేస్తాము. ఒకవేళ యాక్సెప్ట్ అనుకోండి మనము ఆ పిల్లవాడిని ఇన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఒకటి యాక్సెప్ట్ చేస్తాం సార్, యాక్సెప్ట్ చేస్తాం. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు యాక్సెప్ట్ అంటే ఓకే. సో ఇప్పుడు ఆ పిల్లవాడు యాక్సెప్ట్ అయిపోయాడు. సెలెక్ట్ స్టూడెంట్ సక్సెస్ఫుల్ యాక్సెప్టెడ్ టు సో అండ్ సో డైస్ కోడ్. సో ఇది యాక్సెప్టేషన్ ప్రాసెస్. సో ఈ విధంగా సెలెక్ట్ స్టూడెంట్ సక్సెస్ఫుల్ యాక్సెప్ట్ టు సో అండ్ సో స్కూల్. సో ఏ విధంగా అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేసామో అలాగే సెండ్ బ్యాక్ కూడా కొట్టచ్చు సార్. సెండ్ బ్యాక్ అనేటువంటి ఆ పిల్లవాడి పైన క్లిక్ చేసి సెండ్ బ్యాక్ పైన క్లిక్ చేస్తే అదే పాఠశాలకు ఇంతకుముందు ఏదైతే స్కూల్ నుంచి వచ్చాడో ఆ స్కూల్కి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల అనుమతి అంగీకార పత్రము తీసుకొని వాళ్ళని మనము ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మనకు సిఎస్సి వారీగా ఆదేశాలు సార్. సో ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే 1-2 తరగతి పూర్తి అయినటువంటి అంటే 1-2 తరగతి ఉన్నటువంటి స్కూల్స్, ప్రైమరీ సెక్షన్ ఉన్నటువంటి స్కూల్స్ 2వ తరగతి పూర్తి అయినటువంటి విద్యార్థుల వివరాలను 3వ తరగతి వెళ్ళేటువంటి విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించుకోవాలి. అలాగే ప్రైమరీ 1 to 5th ఉన్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు 5వ తరగతి పూర్తి అయిపోయినటువంటి వారిని 6వ తరగతి వెళ్ళాలి కాబట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించుకొని ఈ విధంగా చేయాలి. అలాగే యూపీ సెక్షన్ 1 నుంచి 7వ తరగతి 1 నుంచి 8వ తరగతి ఉన్న ప్రధానోపాధ్యాయులు 7 పూర్తి అయ్యి లేదా 8 పూర్తి అయిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించుకొని ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సార్. దయచేసి గమనించగలరు. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ ఏప్రిల్ 23వ తారీఖు లోపల పూర్తి చేయాలని తెలియవచ్చినది. సో ఇది మీకు తెలియజేస్తున్నాను సార్. దయచేసి గమనించగలరు. ధన్యవాదములు సార్.